సుగ్రీవుడు రాముడి పరిచయం. ఒక రాజు తన భార్యను కోల్పోయాడు. ఒక వానర రాజు తన రాజ్యాన్ని కోల్పోయాడు. ఇద్దరూ వేర్వేరు బాధలు, కానీ ఒకే లక్ష్యం, న్యాయం. ఆ రోజు అడవిలో ఏర్పడిన ఆ స్నేహం రామాయణాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ స్నేహం లేకపోతే సీత కనబడేదా? లంక యుద్ధం జరిగేదా? ఈ రోజు మనం తెలుసుకుందాం సుగ్రీవునితో రాముడి స్నేహం ఎందుకు అంత కీలకమని. అరణ్యంలో రాముడు తన ప్రాణసఖి సీతను కోల్పోయి బాధతో తిరుగుతున్నాడు. సీత ఎక్కడ ఉందో తెలియదు. రావణుడు ఆమెను అపహరించాడు. రాముడి హృదయం బాధతో నిండిపోయింది. అతని కళ్ళల్లో ఒకే ప్రశ్న, సీత ఎక్కడా? అతనికి సహాయం చేయడానికి ఎవ్వరూ లేరు. అరణ్యం అంతా ఒంటరితనం. ఇంకోవైపు సుగ్రీవుడు కూడా తన జీవితంలో పెద్ద సమస్యతో బాధపడుతున్నాడు. తన అన్న వాలి చేత రాజ్యం కోల్పోయాడు. ప్రాణభయంతో పర్వతంలో దాక్కున్నాడు. రాజ్యం లేదు, గౌరవం లేదు. అతనికి కూడా ఒక ఆశ ఉంది. ఎవరైనా వచ్చి నన్ను రక్షిస్తారా? అప్పుడు రంగంలోకి వచ్చాడు హనుమంతుడు. అతను రాముడిని చూసి ఆలోచించాడు. ఇవాళ నా ప్రభువు దొరికాడు. హనుమంతుడు సుగ్రీవుని దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ఒక మహానుభావుడు వచ్చాడు, మీకు సహాయం చేస్తాడు. ఇలా దేవుడు కలిపినట్టు రాముడు సుగ్రీవుడు కలుసుకున్నారు. ఇద్దరు ఒకరికొకరు తమ బాధలు చెప్పుకున్నారు. రాముడు అన్నాడు, నా సీతను కనుగొనాలి. సుగ్రీవుడు అన్నాడు, నా రాజ్యం తిరిగి కావాలి. ఆ క్షణం ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. మన ఇద్దరం ఒకరికొకరు సహాయం చేద్దాం. అగ్ని సాక్షిగా వారి స్నేహం పుట్టింది. స్నేహానికి నిలబెట్టుకోవడానికి రాముడు ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. వాలి అనే మహాబలశాలి యోధుడిని ఎదుర్కొన్నాడు. యుద్ధం జరిగింది. చివరికి రాముడు వాలిని సంహరించాడు. సుగ్రీవుడికి రాజ్యం తిరిగి ఇచ్చాడు. ఇది చూపించింది రాముడు మాట తప్పడు. ఇప్పుడు సుగ్రీవుడి వంతు వచ్చింది. అతను తన వానర సేనను సమీకరించాడు. అన్ని దిశలలో సీత కోసం అన్వేషణ మొదలుపెట్టాడు. అందులో ముఖ్యంగా హనుమంతుడిని పంపాడు. హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళాడు. సీతను కనుగొన్నాడు. ఈ ఒక్క పని మొత్తం యుద్ధానికి మార్గం వేసింది. ఇది సుగ్రీవుడి స్నేహం వల్లే సాధ్యమైంది. ఈ కథ మనకు చెప్పేది, స్నేహం అంటే సంతోషంలో మాత్రమే కాదు, కష్టంలో కూడా తోడు నిలబడటం. ధర్మంతో ఉన్న స్నేహం జీవితాన్ని మార్చేస్తుంది. ఒక స్నేహం, ఒక నిర్ణయం, ఒక నమ్మకం రామాయణాన్ని మార్చింది. మీ జీవితంలో కూడా అలాంటి నిజమైన స్నేహితుడు ఉంటే మీరు ఏదైనా సాధించగలరు. రాముడు తన భార్యను కోల్పోయాడు. సుగ్రీవుడు తన గౌరవాన్ని కోల్పోయాడు. ఇద్దరి బాధలు వేరు, కానీ భావం ఒక్కటే. నష్టాన్ని అర్థం చేసుకునే వాళ్ళే నిజమైన స్నేహితులు అవుతారు. రాముడు అడవిలో ఒంటరిగా తిరిగాడు. సుగ్రీవుడు భయంతో దాక్కున్నాడు. ఈ స్థితిలో కలిసిన స్నేహం సంతోషంలో కాదు, కష్టంలో పుట్టిన బంధం. స్నేహం మొదలైన వెంటనే రాముడు వాలిని ఎదుర్కొన్నాడు. ఎందుకంటే అతను సుగ్రీవుడిపై అంత నమ్మకం పెట్టుకున్నాడు. నిజమైన స్నేహం అంటే నమ్మకం ఉండాలి. వాలి వధపై చాలా ప్రశ్నలు వస్తాయి, కానీ రాముడు చేసినది అన్యాయం చేసిన వాలిని శిక్షించడం, న్యాయం కోసం స్నేహితుడికి తోడుగా నిలబడటం. ఇది చెబుతుంది, స్నేహం కూడా ధర్మంతో కలిసినప్పుడే పవిత్రం అవుతుంది. రాముడు సుగ్రీవుడికి రాజ్యం ఇచ్చాడు. సుగ్రీవుడు రాముడికి సీతను కనుగొనే మార్గం ఇచ్చాడు. ఇద్దరు ఒకరికొకరు ఎదురుగుదలకి కారణమయ్యారు. నిజమైన స్నేహితుడు అంటే కష్టంలో కూడా తోడుగా నిలబడటం. రాజ్యం తిరిగి వచ్చిన తర్వాత సుగ్రీవుడు కొంతకాలం తన బాధ్యత మర్చిపోయాడు. అప్పుడు లక్ష్మణుడు కోపంగా వచ్చి గుర్తు చేశాడు. ఇది ఒక గొప్ప పాఠం. స్నేహితుడు తప్పు చేస్తే మనం సైలెంట్గా ఉండకూడదు, వాళ్ళని సరిదిద్దాలి. సుగ్రీవుడు హనుమంతుడిని పంపించాడు. హనుమంతుడు లంకకు వెళ్ళి సీతను కనుగొన్నాడు. ఒక చిన్న నిర్ణయం మొత్తం యుద్ధాన్ని గెలిపించింది. చిన్న సహాయం కూడా జీవితాన్ని మార్చగలదు. ఈ స్నేహం కేవలం యాదృచ్ఛికం కాదు, ఇది ఒక దైవ నిర్ణయం. కొన్ని సంబంధాలు దేవుడే ఏర్పాటు చేస్తాడు. రాముడు సుగ్రీవుడి భయాన్ని అర్థం చేసుకున్నాడు. సుగ్రీవుడు రాముడి బాధను అర్థం చేసుకున్నాడు. ఇదే నిజమైన స్నేహం. ఇద్దరు బాధలో ఉన్నారు, కానీ ఆ బాధనే వాళ్ళను బలంగా చేసింది. కలిసి ఉన్నప్పుడు వాళ్ళు అజేయులయ్యారు. స్నేహం అనేది మాటల్లో కాదు, మనసు ముక్కలైనప్పుడు వాటిని మళ్ళీ కలిపే చేతుల్లో ఉంటుంది. మీ జీవితంలో కూడా అలాంటి స్నేహితులు ఉన్నారా? మీకు కష్టంలో తోడుగా నిలిచిన వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తిని గుర్తు చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. రాముడు గుండెలో సీత వియోగం గాయం, సుగ్రీవుడి గుండెలో అన్యాయం గాయం. ఈ గాయాలే వాళ్లను కలిపాయి. మనసులో గాయం ఉన్నవాళ్ళు మరొకరి బాధను త్వరగా అర్థం చేసుకుంటారు. గాయాలు ఉన్న హృదయాలే నిజమైన స్నేహాన్ని నిర్మిస్తాయి. సుగ్రీవుడు ఎప్పుడూ భయంతో జీవించాడు, వాలి ఎప్పుడైనా వస్తాడనే టెన్షన్తో. అలాంటి మనసుకు రాముడు ఇచ్చింది భరోసా. స్నేహం అంటే కేవలం తోడు కాదు, నీకు నేనున్నాను అని భరోసా ఇవ్వడం.
రాజ్యం వచ్చిన తర్వాత సుగ్రీవుడు కొంతకాలం తన మాట మర్చిపోయాడు. సుగ్రీవుడు హనుమంతుడిని పంపించడం, హనుమంతుడు చేసిన ఆ ఒక ప్రయాణం లంక యుద్ధానికి కారణమైంది. ఈ కథలో మనం కూడా స్నేహితులు ఎలా ఉండాలో నేర్చుకోవాలి. స్నేహం అనేది ఒకరి బాధను మరొకరు మోసే ధైర్యం. నువ్వు పడిపోయినప్పుడు ఎత్తే చేయి, అదే నిజమైన స్నేహం. దేవుడు మన జీవితంలో పంపే మనుషులు కూడా మనకి నిజమైన స్నేహితులే. మీ జీవితంలో సుగ్రీవుడు ఎవరు? మీకు రాముడిలో నిలిచిన వ్యక్తి ఉన్నాడా? మీకోసం కష్టాన్ని తీసుకున్న ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? బాధలో కలిసిన ఇద్దరు ప్రపంచాన్ని మార్చేశారు. మీ జీవితంలో కూడా అలాంటి ఒక స్నేహం ఉంటే మీరు అసాధ్యం అనుకున్నది కూడా సాధ్యం అవుతుంది. అలాంటి ఫ్రెండ్ ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ పెట్టండి. స్నేహం అంటే నీతో నవ్వేవాడు కాదు, నీకోసం పోరాడేవాడు. హనుమంతుడు లాంటి వారు జీవితంలో ఒకసారి వచ్చినా అది చాలును. నిజమైన స్నేహం జీవితాన్ని మార్చేస్తుంది. బాధలో కలిసిన స్నేహం జీవితాంతం నిలుస్తుంది. నిజమైన స్నేహితుడు ఉంటే జీవితం గెలిచినట్టే. బాధ వాళ్ళను బలహీనంగా చేసింది, కానీ స్నేహం వాళ్ళను అజేయులుగా చేసింది. సీత కోసం ఒక యుద్ధం ఒక స్నేహం వల్లే గెలిచింది. నీ పక్కన సరైన వ్యక్తి ఉంటే నీ సమస్య ఎంత పెద్దదైనా చిన్నదే అవుతుంది. రాముడు అంటే ధర్మం, సుగ్రీవుడు అంటే నమ్మకం. ఈ రెండు కలిసినప్పుడు చరిత్రే మారిపోయింది. మీ జీవితంలో కూడా అలాంటి ఒక స్నేహం ఉంటే మీరు ఓడిపోవడం అసాధ్యం. ఈ స్నేహం యాదృచ్ఛికం కాదు, ఇది దైవం రాసిన కథ. రాముడికి సైన్యం కావాలి, సుగ్రీవుడికి రక్షణ కావాలి. దేవుడు వాళ్ళను కలిపాడు ప్రపంచానికి ఒక పాఠం చెప్పడానికి. మీ జీవితంలోకి వచ్చిన ప్రతి వ్యక్తి ఒక కారణంతోనే వస్తాడు. మీరు కూడా మంచి స్నేహితులను కోల్పోకండి. జై శ్రీరామ్.